శనార్థులు నేను మీ వాళ్ళు జడ సత్యభామ. మరి గీయాల జబర్దస్త్ వార్తలు పట్టుకొచ్చిన గయేందో ఓ పారి చూసేద్దాం పార్రే. మనది భారతదేశం కదా, ఇక్కడ ఉండేటోళ్ళందరూ భారతీయులే కదా. ఇక వేరే దేశపోళ్ళు వచ్చినా సుట్టపు సూపేనాయే. మరి గిక్కడ ఉండే అసదుద్దీన్ సాబ్ గిట్ల చేసిండేందుల్లా అసలే సెంట్రల్లో ఉన్నది కాషాయం పార్టీ. ఎన్డీఏ కూటమి సర్కారు కొలువు తీరినాక పార్లమెంట్లు కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణం చేసిండ్రు కదా. ఇక గాయనొంత వచ్చినప్పుడు మన అసదుద్దీన్ ఓవైసీ ఏమన్నాడో చూసిండ్రా? చూడకపోతే ఓ పారి చూడుండ్రిగా. तय पाया है, एतकाद रखूंगा, उसका वफादार रहूंगा। मैं भारत के इक़्तिदार आला और सालिमियत को बरकरार रखूंगा और जिस ओहदे को मैं संभालने वाला हूं इसके फ़राइज़ और वफादारी से अंजाम दूंगा। जय भीम, जय मीम, जय तेलंगाना, जय फ़लस्तीन, जय फ़लस्तीन, जय फ़लस्तीन, तकबीर, अल्लाहु अकबर. బగ్గ చూసిండ్రా లేకపోతే మళ్ళోసారి చూస్తారా? ప్రమాణం ముగిసినాక జై తెలంగాణ, జై భీమ్ అన్నాడు కదా. గక్కడి దాకా బానే ఉంది గాని అటెన్క ఏమన్నాడో చూసిండ్రా? జై పాలస్తీనా. గిట్లుంటాదుల్లా? ఇక్కడ ఉట్టి గిక్కడ పెరిగినోడు గట్ల పరాయి దేశానికి జై కొడతాడు. ఇక బీజేపీలు సర్రున లేచిర్రు, గోల గోల చేసిర్రు, రికార్డుల నుంచి తీసేయాలన్నారు. ఇక ప్రొటెం స్పీకర్ భర్తహరి మొహదాబ్ గట్లనే అన్ని రికార్డుల నుంచి జై పాలస్తీనా తీసేసినా అన్నాడు. అంతటితోటి కథ అయిపోలేదుల్లా. నేనేం తప్పు చేసినా పాలస్తీనాల ప్రజలు అణచివేతకి గురైతున్నారు కదా అని గట్లన్నా. గిల్లనా తప్పే ఉందిరబై అంటున్నాడు అసద్ బాయ్. మరి జై సమ్మక్క సారక్క, జై భద్రకాళి, జై తుల్దా భవాని, జై యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి, జై తెలంగాణ అన్నోళ్ళ సంగతేంద్రబై. జై పాలస్తీనా అనొద్దని రాజ్యాంగంలో ఎడన్నా రాసిండ్రా అని ప్రశ్నిస్తున్నాడు ఓవైసీ సాబ్. ఆయన ఏమన్నాడో ఓ పారి మళ్ళా చూడుండ్రి. सब बोल रहे हैं, क्या क्या नहीं बोल रहे, हम क्या बोले? हम जय भीम, जय मीम, जय तेलंगाना, जय फलस्तीन. ये कह रही है कि फिलिस्तीन का नाम लेना संविधान के खिलाफ है. कैसा खिलाफ है? कैसा खिलाफ है? कैसा खिलाफ है बताइए, बताओ कौन सा संविधान का प्रोविजन है? अच्छा, तो आप कह रहे हैं आपने अरे सब ने क्या क्या कहा वो जो सुन लीजिए ना. वो करते हैं, उनको काम उनका खाली विरोध करना है. छोड़िए नाम बोलने का बोल दिया, अब क्या है? సూచిన్ రానుల్లా గిట్లుంటది లొల్లి. అయితే ఇద్దరు లాయర్లు అసదుద్దీన్ పై అనర్హత వేటు వేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరిండ్రు. ఏదైతే గదని హిందూ ముస్లింలకు మాత్రం తెగ టెన్షన్ మొదలైంది. చూద్దాముల్లా గీలొల్లి ఎందాక పోతుందో ఏందో. ఇక గీ ముచ్చట చూడుండ్రి. 4 దినాలు తెలంగాణల జూనియర్ డాక్టర్లు సమ్మె చేసిండ్రు కదా. కాంగ్రెస్ ను సర్కార్ను తెగదిట్టిండ్రు కదా. బోధనాస్పత్రుల వసతి భవనాల నిర్మాణం కోసం డబ్బులు ఇయ్యాలని, కాకతీయ మెడికల్ కాలేజీ రోడ్ల మరమ్మత్తు చేయించాలని డిమాండ్లతో పాటు మొత్తం 8 డిమాండ్లతోటి జూనియర్ డాక్టర్లు స్ట్రైక్ చేసిండ్రు కదా. రోగుల అవస్థలు పడుతున్నారని సర్కార్ 2 డిమాండ్లను నెరవేర్చింది, నిధులు విడుదల చేసింది. ఎప్పుడు చేస్తారా అని చూస్తున్న మస్తు మంది డాక్టర్లు సమ్మె విరమించుకుంటున్నా అని ప్రకటించింది. మెజారిటీ డాక్టర్లు గిదేంది, మనమేం అడిగినాం ప్రభుత్వం ఏం చేసిందని అగ్గి మీద గుగ్గిలమైండ్రు. గట్లెట్లయితదుల్లా? ఉస్మానియా హాస్పిటల్ కు కొత్త బిల్డింగ్ కట్టమన్నాం కదా, స్టడీస్ అప్పుడు లేదాయే, చల్ మేం సమ్మెలో ఉంటాం అన్నారు ఉస్మానియా జూనియర్ డాక్టర్లు. గీదేంద్రవై ఏదో చేస్తామంటుంది కదా సర్కారు అని గాంధీ హాస్పిటల్ జూనియర్ డాక్టర్లు ఎంత సముదాయించినా ఇంటలేరు ఉస్మానియా డాక్టర్లు. చూసిండ్రా నిన్నటిదాకా ప్రభుత్వంపై కలిసి కొట్లాడినోళ్ళు ఇప్పుడు గాళ్ళ గాళ్ళే తిట్టుకుంటున్నారు. అవునుల్లా నాకు డౌటు, గిట్లా సర్కారు హస్తం ఏమన్నా ఉందంటారా? మీకు తెలిస్తే జర నాకు కూడా చెప్పరాదుర్రీ. ఏ దేశం ఏగినా ఎందుగాలీడినా పొగడరాని తల్లి భారతిని అనుకుంటా మనం దేశభక్తిని సాటుకుంటాం కదా. గట్లనే దేశ భాషలందు తెలుగు లెస్స అని గర్వంగా చెప్పుకుంటారు ప్రతి తెలుగోడు. ఇక్కడ దాకా బానే ఉంది కానీ పార్లమెంట్ల ప్రమాణం చేసిన మన తెలుగు ఎంపీల కొందరు ఆంగ్లంలో ప్రమాణం చేసిండ్రు. కానీ తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి లోక్సభ సభ్యుడు కె గోపీనాథ్
తమిళంలో ప్రమాణం చేయకుండా మన తెలుగులో చేసిండు. కె గోపీనాథ్ అనే నేను భారత పార్లమెంట్ లోక్సభ సభ్యునిగా ఎన్నికైనందున తమిళనాడు మాతృభాష తమిళం కదా, మరే గాయన తెలుగులో ప్రమాణం చేసిండెందుకు అని ఆయన చరిత్ర వెతికిన కాంగ్రెస్ పార్టీలో ఉన్న గోపీనాథ్ కుటుంబం తెలుగొల్లే. కృష్ణగిరి జిల్లా హుసూరులో గాయన పుట్టిండు. చదువుకున్నది కూడా తెలుగు మీడియంలోనే. 2001, 2006, 2011 ఆయన హుసూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిండు. ఇప్పుడు పార్లమెంటుకు పోవాలనుకుంటే గక్కడి ప్రజలు ఎంపీగా గెలిపించిండ్రు. కృష్ణగిరి జిల్లా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతుందది. ఏపీకి చాలా దగ్గర ఉంటది. గక్కడి ప్రజలు తమిళం, తెలుగు, కన్నడం భాషల్లా మాట్లాడతారు. తమిళనాడులో తెలుగు భాష మాట్లాడేటోళ్ళు సమస్యలను పరిష్కరించడానికి గాయన ముందుంటాడు అన్నట్లు ఒక ముచ్చట చెప్పుడు మర్చిపోయినా. తమిళనాడు అసెంబ్లీలో సైతం గోపీనాథ్ మస్తు సార్లు తెలుగులో మాట్లాడిండు. మాతృభాష పైన మమకారం బాగానే ఆయనకి. గందుకే పార్లమెంట్లా తెలుగు ప్రమాణం చేసిండు. కానీ శివర్లా జై తమిళనాడు అని పెద్ద ట్విస్ట్ ఇచ్చిండు. నండ్రి వనకం, జై తమిళనాడు. ఏదైతే ఏందుల్లా గీ ప్రపంచంలా మనోడు ఎక్కడున్నా మనోడే. శబాష్ గోపీనాథ్ అన్న, నిన్ను చూసైనా మన తెలుగుళ్ళు సిగ్గుపడకుండా తెలుగులో మాట్లాడతారేమో. ఓ పాలి నువ్వన్న చెప్పి చూడరాదు గోపన్న. మొదటిసారి లోక్సభ స్పీకర్ పదవి కోసం ఎన్నికలు జరిగినాయి కదా. బొటాబొటి సంఖ్య బలమున్న బీజేపీ ముందు జాగ్రత్తగా స్పీకర్ పోస్ట్ ను గాయనోళ్ళకి ఇచ్చిండు. పాత స్పీకర్ ఓం బిర్లాను మళ్ళా స్పీకర్ అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకుంది. మరే ప్రతిపక్ష పొల్లు ఊకుంటారా నొల్లా? 8 సార్లు ఎంపీగా గెలిచిన కె సురేష్ ను ఇండియా కూటమి నిలబెట్టింది. శివసేన యూబీటీ ఎంపీ అరవింద్ సావింత్ తీర్మానం ప్రవేశపెట్టిరు. చాలా మంది ప్రతిపక్షాల ఎంపీలు సురేష్ ను బలవర్షిరు. ముజువాని ఓటుతో ఓం బిర్లా గెలిచిండని ప్రొటెం స్పీకర్ భర్తుహరి మొహతాబ్. అయితే ఎన్డీఏ మిత్రులతో పాటు చాలా మంది ఇండియా కూటమి లీడర్లను ప్రధాని మోడీతో సహా మస్తు మంది లీడర్లు ఫోన్ చేసి స్పీకర్ ఎన్నికకు సహకరించమని కోరిరట. కేంద్రంలో ఉన్నది మోడీనాయే, ఇష్టం లేకపోయినా మద్దతు ఇస్తామన్నారు. పెద్ద పార్టీ కదా టీఎంసీ. మమతా మేడం కూడా మద్దతు ఇవ్వనని ఇండియా కూటమి లీడర్లకు ముఖం మీదనే చెప్పిందంట. ఏపీలో ఓడిపోయిన వైసీపీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి సైతం మా ఎంపీల ఓటు ఎన్డీఏకే అంటుర్రు. సూచనారులా ఆంధ్రప్రదేశ్ లా తెలుగుదేశం, జనసేన, బీజేపీ మిత్ర పార్టీలు కదా. జగన్ పార్టీ అక్కరపడగానే ఎట్లా ఫోన్ చేసిండో మోడీ సారు. రాజకీయం అంటేనే గలీజ్ కదా. అది సరే గాని ఇండియా కూటమి డివిజన్ కోరలేదు. అదేనుల్లా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిండ్రు కదా. ఓట్లను లెక్క పెట్టమని అడగాలే. కానీ ప్రతిపక్ష లీడర్లు గమ్మున ఊసున్నారు. ఎందుకంటే గిందుకే వాళ్ళొల్లే వాళ్ళు అభ్యర్థి సురేష్ కు ఓటేసినట్లు లేరు ఏందో. ఇదంతా మీకేమన్నా సమజైందా? పెద్దల సభల్లా పెద్దల ముచ్చట్లు గివి. కేసీఆర్ సార్ కు మళ్ళా నోటీసులు వచ్చినాయట. 24 గంటల కరెంట్ ఇచ్చినామని గొప్పలు చెప్పుకున్నారు కదా. కొనుగోళ్లల్లా గోల్మాల్ చేసిరని రేవంత్ రెడ్డి సర్కారు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వేసింది కదా. కేసీఆర్ తమరు కూడా మా ముందుకొచ్చి ఏం చేసినవో చెప్పమని జస్టిస్ నరసింహారెడ్డి హుకుం జారీ చేసిండ్రు కదా. పోవయ్య పో, అసలు నీ కమిషన్నే గుర్తించా. గీ ఆర్సీ కన్నా గొప్పదా నీ కమిషన్ అన్న కేసీఆర్ నువ్వే దిగిపో అంటున్న 12 పేజీల రేఖ రాసిండు కదా. వారం ఆగి నరసింహారెడ్డి సారు మళ్ళా నోటీసులు ఇచ్చిండు వచ్చి వివరాలు చెప్పమని. వారిని గినే నన్ను వదిలిపెట్టేట లేడనుకున్న కేసీఆర్ హైకోర్టుకి పోయిండు. నన్ను విచారించే హక్కే గా జడ్జికి లేదనుకుంటుంటే గీ కేసు నుంచి తప్పించమని కూడా కోరుతుండు. ఇంకా కోర్టు ఏమనలేదు. కేసీఆర్ పిటిషన్ చూసినాక చెప్తారేమో ఏ సంగతి అనేది. ఓ వైపు కాళేశ్వరం, ఇంకోవైపు కరెంటు కొనుగోళ్లు, గొర్రెల కొనుగోళ్ల స్కామ్లు కేసీఆర్ ను ఎంటాడుతున్నాయి. వీటికంటే పెద్ద కేసు ఫోన్ ట్యాపింగ్ ఆయే. ఇదే కేసీఆర్ ను ముప్పు తీపలు పెడుతుందంటున్నారు. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డిని చూస్తుంటే కేసీఆర్ ను జైల్లో పెట్టేటట్టు కనబడుతున్నాడు కదా. సూచనారుల గియాల్టి ముచ్చట్లు మస్తుగానే ఉన్నాయి కదా. మరి గిసొంటి ముచ్చట్లు మీ దగ్గరికి రావాలంటే మా ఛానల్ ని లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, గట్లనే కమెంట్ కూడా పెట్టురి. పోయేస్తామల్లా నేను మీ వాలు జడ సత్యభామ.